పేరు శివ. లైఫ్లో ఎదుగుదామనే విషయంలో నా జర్నీ స్ట్రైట్గా ఉండగా ఒక పరిచయం, ఒక ట్విస్ట్, ఈ రెండిటితో నా జర్నీ మొత్తం ఒక లవ్ స్టోరీగా మారింది. ఈ జర్నీలో కలిగిన బాధ వల్లే ఈరోజు మీ ముందున్నా. నా ఈ యొక్క జర్నీయే ఈ శివ 143. మందకనే సాంగ్ సూపర్ వచ్చిందిరా. వచ్చిందండి. మన డాన్స్ అందరికి పేమెంట్స్ ఇచ్చి సాంగ్ సాయంత్రం కలిసి యూట్యూబ్ లో పెట్టి ఓకేనా? వ్యూస్ అదిరిపోవాలి. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ శివ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐ హ్యావ్ ఎ స్మాల్ ఈవెంట్ ఫర్ యూ. చేస్తావా? సార్ షూర్ సార్. యాక్చువల్లీ క్లయింట్ సంగీత్ వైజాగ్లో. ఫస్ట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసుకొని తర్వాత మెయిన్ ఈవెంట్ వైజాగ్లో. నా కెరీర్ స్టార్ట్ అయింది మీ ఈవెంట్స్తో సార్. మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తాను. రేపు నీ క్లయింట్తో మీటింగ్ ఉంటుంది. డీటెయిల్స్ అండ్ లొకేషన్ నీకు వాట్సాప్లో షేర్ చేస్తా. షూర్ సార్. బట్ బీ కేర్ఫుల్ శివ. నువ్వు ఎక్కడ కూడా కోప్పడి ఎట్టి పరిస్థితుల్లో నా కంపెనీకి మాత్రం బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు. ఓకే? షూర్ సార్. ఫైన్. ఓకే శివ, బాయ్. రేపు సాయంత్రం మన క్లయింట్ మీటింగ్ ఉంది. ఓకే గురుజీ. ఇలాంటి 6 రూపాయలు లాంటి బండి ఒక సెట్ చేయి. ఓకే. మన లెవెల్కి అదిరిపోవాలి. మీరు ఎందుకు వరి అవుతారు గురుజీ? నేను సెట్ చేస్తాను కదా, మీరు వెళ్ళండి. నేను నీ గురించి నువ్వు చూసుకో. రేయ్, 615 సెట్ చేయాలంటే బ్రేకులు స్కూటీ సెట్ చేస్తారా? ఎదవా. హెల్ప్ చేస్తేనేమో చేయలేదంటారు, చేస్తేనేమో ఇలా అంటారు. ఇలా అయితే ఎలా అండి? దీనికన్నా నువ్వు చేయకుండా ఉంటున్నా బెటర్ రా. రేయ్, మనం బ్రేకులు లేని బండి మీద వచ్చామని తెలిసిందనుకో మన పేమెంట్ బ్రేకులు వేసేస్తారు. అర్థమైందా? బుర్రవాడు పదా. ఫ్లిప్ సైడా? రేయ్, అది కరెక్ట్గానే రాసింది. మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చాం. ఆ లోపల ఉంటారేమో. దా. ఇక్కడికి వస్తానన్నారా? ఫోన్ చేద్దాం. అమ్మోరు అమ్మోరు అంటారా? చేయండి. హలో హలో మేడం, అమ్మోరు గారండి? షట్ అప్, దిస్ ఇస్ అమోర్, నాట్ అమోర్. ఎవరు మాట్లాడుతున్నారు? అంటే మేడం ట్రూ కాలర్లో అమ్మోరు నచ్చింది అందుకు. ఐ ఆస్క్డ్ హూ ఆర్ యు? మేడం నేను కొరియోగ్రాఫర్ మేడం. నా పేరు శివ అండి. శ్రేయస్ మీడియా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి వచ్చాను మేడం. అంటే మా మేనేజర్ గారు మిమ్మల్ని కలమని చెప్పి లొకేషన్ పంపించారనమాట. మీ ఇక్కడ లొకేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. వచ్చేదాకా వెయిట్ చేయలేవా? కంగారు ఎందుకు? స్టే దేర్, ఐమ్ కమింగ్. ఓకే మేడం. ఇడియట్. ఇంకా రాలేదేంట్రా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. హలో మేడం, దిస్ ఇస్ శివ, సెలబ్రిటీ ట్రైనర్ అండ్ టాప్ ఈవెంట్ కొరియోగ్రాఫర్. ఇంతకు ముందు ఏ సెలబ్రిటీస్ కి ట్రైనింగ్ ఇచ్చారు? అంటే ముందు నేను ట్రైనింగ్ ఇచ్చిన అంత సెలబ్రిటీ అవుదాం అనుకున్నాను మేడం. తర్వాత మధ్యలో డ్రాప్ అయిపోయాను. మా సార్ ట్రైనింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది.
ఇంతకు ముందు కొరియోగ్రఫీ చేసిన శాంపుల్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను యాక్చువల్గా కొరియోగ్రాఫ్ చేసింది చైనా, జపాన్, సింగపూర్, మలేషియా అటువైపు మేడం. సో ఫ్లైట్ వీడియోస్ నా దగ్గర లేవు, ఎందుకంటే కరెక్ట్ చేసుకుందాం టైంకి ఫ్లైట్ మిస్ అయిపోతాను భయంతో తొందరగా వచ్చాను. అదేంటి మొన్న మనం విజయవాడ పెళ్ళికి వెళ్ళాం కదా, నాకు తెలియకుండా మీరు చైనా జపాన్ ఎప్పుడు వెళ్ళారు? రే కొంచెం నువ్వు నోరు పూసుకుంటావు ప్లీజ్, నీకు దండం పెడతాను. మ్యామ్ బేసిక్లీ వాట్ కైండ్ ఆఫ్ స్టైల్ డూ యూ వాంట్ టు మీరు ప్రిఫర్ చేస్తాను మేడం? అంటే సాల్సా, జాయస్, మ్యాంబో, సాల్సా, కంటెంపరీ, హిప్ హాప్. అయిపోయిందా నీ ఓవర్ ఇంట్రడక్షన్? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? రేపు నువ్వు మా ప్లేస్కి వచ్చి మంచి క్లాసీ సాంగ్కి డాన్స్ చేసి చూపించు. కొరియోగ్రఫీ చాలా బాగుండాలి, లేదంటే కొరియోగ్రాఫర్నే మార్చేస్తాం. నువ్వు చెప్పించేయడానికి నేను పెట్టుకోలేదు, నేను చెప్పించేయడానికి నేను పెట్టుకున్నా. అర్థమైందా? ఓకే మేడం. తోలు బొమ్మ తెలుసా? పాపెట్ అలా ఉండాలి. తోలు బొమ్మ. ఓకే మేడం. See you tomorrow. ఈవిడ కానీ పెట్టుకుని ఈవెంట్ ఫినిష్ చేయాలా ఏంటో. हमारे साथ काम करके हमको धोखा देता रे। ఒక మనిషిని కొడుతుంటే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? మాటలు చెప్పలేవు. అబ్బా అబ్బాబ్బాబ్బా, ఆ కిక్కే వేరు. ఎరా మా నాన్ని పట్టుకుని అలా కొడతారా? కొంచెం కూడా సెన్స్ లేదురా మీకు? ఎరా అది ల్యాండ్ కబ్జా మీద మీకు డబ్బులు ఇస్తున్నా కదరా, నువ్వు వెళ్ళి పోలీసులకు సాక్ష్యం చెప్పొచ్చంట్రా? ఇలాంటి పనులు చేస్తే నీ మీద నమ్మకం ఎలా ఉంటుందిరా? సర్లే వదిలేస్తున్నా, బతికిపో. అంటే ఇంత కష్టపడి పెట్టుకుంటే వాళ్ళు వదిలేస్తారా? మా పనికింత బయలు లేదు సార్. అరే నీకో విషయం చెప్పనా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు కట్టెల్లోనే పోతాయిరా. ఈ విషయం ఎప్పుడన్నా విన్నావా? అంటే మనం ఎన్ని చెప్పినా ఈ కొడుకులు మారతారనుకున్నావా? మారరు. Hello, my son. I love you. టాలెంట్ ఉన్న ప్రతి ఇంట్లో టాలెంట్ వెనకలాగే ఒక మైనస్ క్యారెక్టర్ ఉంటుంది. మా ఇంట్లో ఉన్న మైనస్ క్యారెక్టర్ ఇదిగో ఈయనే. ఎందుకునన్నా ఇంకా మందు సిగరెట్ తాగుతారు? వదిలేసుగా ఇంట్లో ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. మొన్నే కదా ఆపరేషన్ బోల్ డబ్బులు ఖర్చు అయ్యాయి. ఎన్నిసార్లు చెప్పినా వినో. I love you, my son. ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. స్నానంకి వెళ్తున్నానో ఎవరిని వస్తే కూర్చోమని చెప్పు. అలాగే. హైదరాబాద్ బస్తీలో ఏంజలినా జోలీ కానీ ఫైనాన్స్ ఇస్తూ బతికితే ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగుంటుంది. ఆవిడే రుబినాస్ రుబినాస్ రుబినాస్.
చాలక నీకు దండం పెడతా. ఫైట్ చేసే స్టైల్ ఇదేనా బే? కొట్టితే మైండ్ బ్లాక్ అవ్వాలి. బ్లాక్ అయితే అయిందక్క. సిగ్గు లేదారా మీకు? అరే మీరు నాకు సెక్యూరిటీయా లేకపోతే నేను మీకు సెక్యూరిటీయా? మీకు ఇంత ఫుడ్ పెట్టి జీతం ఇచ్చి వేస్ట్. ఏ గమ్ముగా ఉండక్క, మా దగ్గరకు వచ్చేసరికి స్ట్రిక్ట్ గా రూల్స్ అని చెప్తాం. ఆ శివగాడు మాత్రం 2 సంవత్సరాలు డబ్బులే ఇయ్యలేదు. అయినా వాడిని మస్తు గారాపం చేస్తా ఉంటావు. 2 సంవత్సరాలు చీతేగా మా దరిద్రం. పారా వాడిని తీసుకొని వద్దుమా. నడురా బై. మన దరిద్రం. ఏంటి ఇలాగొచ్చారు? అక్క రమ్మంటున్నాడు. నాకు అర్జెంట్గా డాన్స్ క్లాస్ ఉందిరా, నన్ను వదిలేండిరా ప్లీజ్ రా. ఏ అదంతా తెలియదు మాకు. అక్క తీసుకొని ముందు నడువు నువ్వు. కుదరదు, నేను రాను. ఇలా కాదు కానీ ముందు ఎత్తుకొద్దాం. పదండి రా. ఏయ్, లేపురా, పద. నీ అమ్మ గడుపు మాడా, నిన్నే కాదు చూసావు, మళ్ళీ పహలే బారండి. నిన్ను ఎన్నిసార్లు చూస్తున్నా నాకు పెళ్లి బారే ఉంటుంది. ఇదిగో రుబినా, రోజు రోజుకి నీ లవ్ టార్చర్ పెరిగిపోతుంది. బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వట్లేదు జాతలో. ఏ ఏంది ఓవర్ యాక్షన్ చేస్తాంటావు? తమీసే బాత్ కర్. నా ప్రాణం అయినా మా ప్రాణం తెస్తాను కదక్క, డబ్బులు ఇచ్చేసి కదా. డబ్బులుంటే వినంటారు గుర్రేదోళ్ళరా. ఇది రోజు తెప్పించుకుంటానా లేకపోతే బాధ. అక్క నాకు తెలియక అడుగుతున్నా, దీనికి సొల్యూషన్ ఏమంటావు అక్క? దీనికి ఒకటే సొల్యూషన్, ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలి. దానికన్నా ఇలా తెప్పించుకోవడం బెటర్. గింతారం లవ్ చేస్తుంది అక్క, నీకు ఫీలింగ్స్ వస్తలేవా అరాబాయ్? ఇలా తీసుకొస్తే ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తారా? ఫీలింగ్స్ ఫీలింగ్స్. మరి ఏం చేయాలి? నేను చెప్పనా? ఐడియా చెప్పనా? పై చూడండి ఒకసారి. నువ్వు ఇట్లా పోతావని తెలిసి అడ్డంగా పెట్టా. ఒక్కలు इसको अंदर लेके आओ, बिरयानी खिलाऊंगा. వీళ్ళని తీసుకెళ్ళడం కారణం ఏంటంటే నువ్వేంటి ఇలా వచ్చావు? నువ్వు గుర్తొచ్చా, అందుకే వచ్చా. నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. అంటే నువ్వు నన్ను తలుచుకున్నావా? అందుకే నేనే వచ్చాను. అదే లవ్ అంటే. నా లవ్ ప్రపోజల్ నీకు ఓకేనా? నేను నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి రూపినా. నాన్నకుంట్లో బాలేదు రూపినా. ఆపరేషన్ 4 లక్షలు కట్టాలి. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే. చిన్నప్పటి నుండి నేను నీ వెనుకదలే వస్తున్నా, అయినా నువ్వు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కదా, అందుకే వచ్చా. అయినా నాకు ప్రాబ్లం లేదు, నీకు అప్పు ఇస్తా. కానీ 1 కండిషన్. నాకు నువ్వు గుర్తొచ్చినప్పుడు నువ్వు వచ్చి నన్ను కలవాలి. నీ అంతటా నువ్వు రాలేదనుకో, నా మనుషులే నిన్ను తీసుకొని వస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ కండిషన్కి ఓకే చెప్పడం తప్ప నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఓకే. కరెక్ట్ గిరిడా నేర్చుకున్నావు అరాబాయ్, కోతిలా గట్లు ఉరుకుతున్నావు. పూర్తిగా నేర్చుకుంటే మిమ్మల్ని ఎక్కడే కొట్టేమంటారా? ఎదవల్లారా. అయినా మీ సిగ్గులేదంటారా రోజు తీసుకురావడానికి? నువ్వంటే మాకు లవ్వా ఏందా? మా అక్క తీసుకురామని తీసుకొస్తాను అంతే. మిస్టర్ రూబీనా, ఇలా బలవంతంగా మనిషిని తీసుకురావడం ఎంతవరకు న్యాయం? నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు నవ్వుతున్నావు? చిన్నప్పటిది ఒక విషయం గుర్తొచ్చింది, చెప్పమంటావా జాన్? అడక్కబని చెప్తావు కదా, చెప్పు. చిన్నప్పుడు స్కూల్లో నువ్వు అల్లరి చేసినప్పుడు మేడం నిన్ను బెంచ్ మీద నిల్చోపెట్టారు. అవును. అప్పుడు మీరెందుకు నవ్వుతున్నారు? అప్పుడు శివ బెంచ్ మీద. అరే ఇప్పుడు నవ్వు. మీరెప్పుడు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి? సేమియా తింటావా జాన్? తిన్నాం. బిర్యానీ తింటావా? తిన్నా. ఉప్మా తింటావా? ఏమదే ఇద్దరు మధ్యలో లేపేసి ఏం చెప్పా బిర్యానీ అనుకుని వెళ్ళిపోతున్నా. సో రే ఇలారా, బాగా కంట్రోల్ చేసిన కదా ఇజ్జత్ సే. అమ్మ పోతా నేను. చిన్నప్పుడు ఇంకొక మాట గుర్తొచ్చింది, చెప్పనా జాన్? నువ్వు చెప్పక్క. ఒక నిమిషం రా, తినందా బయటికి వెళ్ళిపోండి. అది చిన్నప్పుడు మేడం ఒకసారి నిన్ను పొగిడారు కదా. అర్రే, రండి. ఇప్పుడు చెప్పు. అదే చిన్నప్పుడు నువ్వు హిందీలో ఫెయిల్ అయ్యావు కదా. ఫెయిల్ కాదు, దీని ముందు ఏదో చెప్పే చూడు, అది చెప్పు. అదే నువ్వు హిందీలో ఎప్పుడు ఫెయిల్ కదా. ఆగండి రా, ఇది కాదు, ఈ ఫెయిల్ కాదు, దీని ముందు ఒకటి చెప్పే చూడు, అది. అదే చిన్నప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావు, అప్పుడు టీచర్ నీ ప్యాంట్ ఇలా అప్పు తీసుకుని పాపన్న నా జీవితం లాక్ అయిపోయింది అంత దగ్గర.
ఇప్పుడు చేస్తున్నాడేంటి? మామా రేయ్ ఫోన్ చేస్తే ఎత్తమంటారా? కొంచెం పొజిషన్ టైట్గా ఉందిరా, అందుకే ఫోన్ ఎత్తలేదు. అది ఊంటే చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోతుందిరా. నువ్వేం చేస్తావు తెలియదు. నేను నీకు ఇచ్చిన ₹1,00,000 నాకు అర్జెంట్గా కావాలి. అరే ఒక పని చేద్దాం, వైజాగ్లో ఒక పార్టీ నా కారు కొంటా అన్నారు. ఆ కారును వాళ్ళకి డెలివరీ ఇస్తే మనకు ఎంతో కొంత క్యాష్ వస్తుంది. అందులో 1,00,000 నీకు ఇచ్చేస్తా. అప్పిచ్చిన పాపం నాకే పని చెప్తారా? అరే రే అది కాదురా. సరే సర్లే పెట్టు. ఎవరమ్మా మీరు? సార్ మేము శ్రేయాస్ మీడియా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి వచ్చాము. ఓహో, ఫుడ్ సప్లయర్సా? కాదండి. మరి లైట్ సప్లయర్సా? కాదండి. మరి పోల్ డెకరేషన్ వాళ్ళ? కొరియోగ్రాఫర్స్ అండి. ఓహో, కొరియోగ్రాఫర్సా? అవునండి. అదేనమాట. ఇగో నేను ప్రభుత్వం పెట్టగలను, కానీ మిమ్మల్ని ఎందుకు పెట్టింది తెలుసా? యూత్ ని ఎంకరేజ్ చేయాలయ్యా. ఓ థ్యాంక్ యూ సార్. కాబట్టి మీరు అదిరిపోయేలా డాన్స్ చేయాలి. ఇదిగో స్టెప్స్ అదరగొట్టాలి. ఓకే సార్, మీరు చూస్తారు కదండి. పనిలో పని నీకు విషయం చెప్పడం మర్చిపోయా. ఈ బిల్డింగ్ అంతా మందే. అంటే నేను అడగలేదు కదా సార్. నువ్వు అడగట్లేదయ్యా, చెప్పడం మా ధర్మం. ఓకేనండి, ఇంక మేము వెళ్ళి మా పని చేసుకొచ్చండి. త్వరగానండి. ఇప్పుడు వాళ్ళు చెప్పలేస్తారు కదా, మనం కూడా చూసి సో టోటల్ డెకార్ అంతా వాళ్ళు గుడ్ ఈవినింగ్ ఓకే. గుడ్ ఈవినింగ్. ఈరోజు రికార్డింగ్ సెషన్, అది తెలుసా? తెలుసు మేడం. మేము డాన్స్ చేస్తాం, మీరు రికార్డ్ చేస్తారు, అది మీరు మేఘా మేడం వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారు. గుడ్, నాట్ బ్యాడ్. బాగానే ట్రైనింగ్ ఇచ్చావు కదా. ఇదేం చూసావు? ఇప్పుడు చూడు. ఓకే, ఏదైనా మంచి సాంగ్ ప్రిపేర్ అయ్యారా? చాలా మంచి సాంగ్ ప్రిపేర్ అయ్యాను మేడం. ఓకే, లెట్స్ స్టార్ట్. రేపు అందరికి మ్యూజిక్ పెట్టు. ఓకే గురించి. స్టార్ హోటల్లో సంగీత్ అనుకుంటున్నారా, గల్లీలో పెళ్లి ఫంక్షన్ అనుకుంటున్నారా? ఉండని అమ్మా, ఆడియన్స్ కి ఆ మాత్రం మాస్ టచ్ ఉండాలి. అంకుల్, ఇదేం సినిమా కాదు ఆడియన్స్ కి మాస్ టచ్ ఉండడానికి. దిస్ ఇస్ మ్యారేజ్ ఈవెంట్ రైట్? అయినా మీకేం తెలీదు, ఊరుకోండి. మనకు తెలియదు అంటారా? పదరా వెళ్దాం. ఉండనివే, బానే ఉంది కదా. మేఘా నువ్వు ఊరుకో, నీకేం తెలీదు, మధ్యలో రాకు. పెళ్లి కొడుకు సైడ్ నీ బరువు పోతుంది. నేను నిన్ను హై క్లాస్ లో ప్రెజెంట్ చేద్దాం అనుకుంటే నువ్వేమో ఇలా. 1 సెకండ్, ఇదంతా నీ వల్లే జరిగింది. ఈవెంట్ మేనేజర్ కి కాల్ చేస్తా, ఆగు. ఇలాంటివి చూసాం. మిస్టర్ శ్రీనివాస్, దిస్ guy, you know, your choreographer, he's saying something like Bhadrachalam Konda Ammavari Danda. What nonsense is this? నిజంగా చేసి I'm not understanding what this pro- మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ 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 మేడం ప్లీజ్ మీకు నచ్చింది చేద్దాం మేడం, మీకు నచ్చింది చేద్దాం ప్లీజ్ మేడం. Srinivas, I'll call you later. సారీ మేడం, రేపు ఇంకా మంచి సాంగ్ ప్రిపేర్ చేస్తాను మేడం. దట్స్ ఓకే శివ, మనం రేపు మంచిగా మిగతా సాంగ్స్ అన్ని ప్రాక్టీస్ చేద్దాం. షూర్ మేడం, షూర్. రేపు ప్రాక్టీస్ లేదు, నాకు షార్ట్ ఫిల్మ్ షూట్ ఉంది. ఏం షార్ట్ ఫిలిం? అదే నేను మొన్న నీకు చెప్పాను కదా. ఓ అదా, ఓకే ఓకే. ఆయన వరకు చేద్దాం. రిమైనింగ్ మనం వైజాగ్ లో కొరియోగ్రఫీని తెప్పించుకొని చేసుకుందాం. యా అయితే ఓకే. ఓకే, ఆఫ్టర్ 3 days మనం మార్నింగ్ ఫ్లైట్ కి వైజాగ్ వెళ్తున్నాం. సో నువ్వు ఎగ్జాక్ట్ టైం కి ఎయిర్పోర్ట్ లో ఉంటే అందరం కలిసి వెళ్దాం, ఓకేనా? ష్యూర్. బై ది వే శివ, మీరు ఎలా వస్తున్నారు? అంటే మేడం యాక్చువల్గా నాకు వైజాగ్లో కొంచెం వర్క్ ఉంది, నా ఫ్రెండ్ కార్లో వెళ్తున్నాను. అక్కడ నా పని అయిపోయిన వెంటనే నేను మిమ్మల్ని వైజాగ్లో డైరెక్ట్గా జాయిన్ అవుతాను మేడం. ఓకే, సీ దే. షూర్ మేడం. మేడం అది అడ్వాన్స్ చెక్ ఇస్తానన్నారు. చేసిందేం లేదు కానీ మళ్ళీ చెక్ అంట. మీ మేనేజర్కి ఇచ్చాను, గో అండ్ కలెక్ట్ ఇట్. ఓకే మేడం, సీ యూ మేడం, సీ యూ మేడం. ఏదో పంచాయతీ పెడితే
ఒక్క నిమిషం. హలో, చెప్పండి, ఎవరండి? బాబు శివ, నేను మీ నాన్న ఫ్రెండ్ని మాట్లాడుతున్నా. మీ నాన్నగారు డబ్బులు తీసుకుంటూ 2 నెలలు అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. ఫోన్ చేస్తుంటే లేపట్లేదు. అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? మా నాన్నగారు చెప్తానండి. ఏంటి చెప్పేది? కొడుగ్గా మీ నాన్న చేసిన అప్పులకి నీకు బాధ్యత ఉండాలా లేదా? నాకు ఇప్పుడు అర్జెంట్గా డబ్బులు కావాలి. నాకు సంబంధం లేదని చెప్తున్నాను కదా, మీరు చూసుకోండి. సంబంధం లేదంటే కొడుగ్గా నువ్వే ఇవ్వాలిగా. ఇచ్చేటప్పుడు నన్ను అడిగిచ్చేవేంట్రా ఎద్దవా పనికి మాలేదో పెట్ట. సరిగ్గా మాట్లాడు. రే, నాకు వాళ్ళు మూడు బాగాలేదు, నేను రాను. మీ అక్కకి చెప్పండి. ఏయ్, ఏంది మూడు బాగాలేదు? అక్క గుర్తొస్తున్నావు, నడు. మీ అక్కకి మీకు ఎప్పుడు గుర్తు రాలేదురా పనికి మాలేదు వల్లరా. చెప్తే అర్థం కదా? అన్నా వీడు చెప్తే వినేటట్లేడు కానీ ముందు ప్లాన్ చేసేస్తాం. అగులు ఆగు ఆగు. వెతకండి ఎక్కడ ఉన్నాడు? ఈ అమ్మాయి గ్యాప్ ఎట్టు పోయిండు రాయుడు. పట్టుకున్నావు కదా? పట్టుకున్నావు కదా? పట్టుకున్నా. అక్క కొట్టద్దురా. రూల్స్ బాగా ఫాలో అవుతున్నారు బుజ్జి. టైం ఎంత? టైమా అన్న వాచ్ లేదన్న. అవునా? ఒకసారి అడుగు పో. కనుక్కొని వస్తానన్న. ఆగండ్రా గొర్రెది వల్లరా. అది చెప్పడం, మీరు వచ్చినట్టు పట్టుకోవడం మీకు పొరలేదు, దానికి పొరలేదు. ఏం పరిగెడతారా గంటలు? ఒక్క 5 నిమిషాలు ఆగితే వి విల్ డాన్స్. హలో మేఘా, చెప్పే. జిమ్ ట్రైనర్ వచ్చాడు, వెయిట్ చేస్తున్నాం. ఈరోజు రాలేనే. అవునా? సరే అయితే ఓకే, బాయ్. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు సజెషన్ ఇవ్వచ్చా? చెప్పు. ఏం లేదు మేడం, మనం వర్కౌట్స్ ఈవినింగ్ కాకుండా మార్నింగ్ చేస్తే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మేడం. నేను మార్నింగ్ వేరే ఇన్స్ట్రక్టర్ని పెట్టుకుంటా, ఈవినింగ్ నువ్వు రావడం అని. లేదు ఈవినింగే బాగుంటుంది. ఈవినింగే బెటర్ మేడం. సో ఇవాళ ఏం చేయబోతున్నావు? అంటే నిన్న అప్పర్ బాడీ చేసాం మేడం, సో ఈరోజు లోవర్ బాడీ మేడం, లెగ్స్ వర్కౌట్ చేద్దాం మేడం. కుదరదు, నాకు ఈరోజు బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి, హ్యాండ్స్ ఒక్కటే పెయిన్ లేదు. సో ఈరోజు హ్యాండ్సే చేద్దాం. అంటే మనం సిస్టమేటిక్గా ఒక ఆర్డర్ ఫాలో అవుతే బాగుంటుంది మేడం. దిస్ ఇస్ మై ఆర్డర్. ఓకే మేడం. హియర్ ఇస్ ద డంబుల్, 20 reps per set. 10 చేస్తే నీకేమైనా ప్రాబ్లమా? లేదు మేడం, యాజ్ యువర్ విష్. గుడ్ ఈవినింగ్ మేడం. ఓ గుడ్ ఈవినింగ్. మర్చిపోయాను,
ఈరోజు డాన్స్ క్లాస్ ఉంది కదా? యా అవును మేడం. సరే అయితే యూ కెన్ గో. ఓకే మేడం. కమ్. నీకు ట్రాక్ పంపించాను కదా, దాని మీద చేద్దాం. సరే దాని మీద చేద్దాం. ఇది అలా కాదు మేడం, ఇలా చేయాలి. తెలుసు, కానీ ఇలాగే బాగుంది. అలా బాగానే ఉంది కానీ అయితే ఇదే ఉంచేద్దాం. సరే నెక్స్ట్ చేద్దాం. ఓకే. మేడం అది అలా కాదు, ఇలా. అయినా ఇదే బాగుంది. బాధగా ఉంటుంది మేడం. దేనికి? బాధగా ఉంటుంది అంటున్నాను. అదే దేనికి? మన పని ఇంకోళ్ళు చెడగొడితే బాధగా ఉంటుంది అంటున్నాను. బాధ ఎందుకు? ఐ యూ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ? నువ్వు ఏమైనా ఫ్రీగా చేస్తున్నావా? జస్ట్ సెకండ్, ఐల్ కాల్ యువర్ మేనేజర్. మేడం ఇది పెద్ద ఫ్రీగా చేస్తున్నాను. ఏంటి 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 నీ డామినేషన్ ఏంటి? బాధగా ఉంటుందంట, బాధగా మేడం ఏదో కొరియోగ్రాఫర్ కదా 4 మాటలు చెప్పాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు మేడం. నువ్వు కొరియోగ్రాఫర్ అయినా నేను చెప్పినట్టు జరగాలి. అలాంటప్పుడు కొరియోగ్రాఫర్ మీరు అవుతారు కానీ నేను అవును కదా మేడం. సో వాట్ యు సే నౌ? ఓ మై గాడ్ మేడం, మీరు చెప్పింది జరుగుతుంది, నేను చెప్పింది అస్సలు జరుగుతుంది. ఆహా, ఓకేనా మేడం? అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు? నేనే అన్ని చేసుకుంటాను కదా. ఏమే, మన సాంగ్స్ కొరియోగ్రఫీ ఎంతవరకు వచ్చింది? ఎక్కడ? సగం టైం మొత్తం ఆయన గారి క్రియేటివిటీ చూపించడానికే అయిపోతుంది. ఆయన గారిని ఎంతో కష్టపడి పట్టుకుంటే 4 సాంగ్సే. అంతేనా? ఇలా అయితే మన ప్రాక్టీస్ ఎప్పుడే? ఇంకొద్ది రోజులు ఆగితే వైజాగ్ వెళ్తాం కదా. ఆయన గారు చచ్చినట్టు అక్కడికి వచ్చి సాంగ్స్ కంప్లీట్ చేస్తేనే మనీ ఇస్తా. హిజ్ అ గుడ్ డాన్సర్, నాకు అది తెలుసు. నువ్వే అది బాలేదు ఇది బాలేదు అని ఏదో వంక పెట్టుంటావు. నాకు కెమెరా కావాలి. దేనికే? నేను షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నానే, దాని మేకింగ్ తీయాలి. ఓహో, పెద్ద ప్రొడ్యూసర్లా ఇప్పుడు బిల్డప్పా? సరే కానీ దానిలో నా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. సో ప్లీజ్ ఆ కార్డ్ మాత్రం ఫార్మాట్ చేయకు. డోంట్ వరీ, నా దగ్గరుంటే నీ దగ్గర ఉన్నట్టే. నువ్వు వెళ్ళు, పని అయిపోయాక నేను కాల్ చేస్తాను. బబ్లు, నువ్వు ఇక్కడే ఉండి ఆడుకో, నేను పైకి వెళ్ళి వస్తా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. షూట్ ఎంత వరకు వచ్చింది? ఆల్మోస్ట్ క్లైమాక్స్ సీన్ మేడం. ఇప్పుడు సూసైడ్ సీన్. లొకేషన్ 3rd ఫ్లోర్ మేడం. మరి దేనికి వెయిటింగ్? అంటే కెమెరామెన్ కోసం వెయిటింగ్ మేడం. ఓకే సరే అయితే నేను పైన ఉంటాను. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మేనేజర్ గారు చెక్ ఇచ్చారు, మీ సైన్ కావాలి. అయ్యో ఐఎమ్ సారీ శివ, యాక్చువల్లీ ట్రాన్సాక్షన్స్ అని అమ్ము చూసుకుంటుంది. కొంచెం నువ్వు వెళ్ళి తను మీట్ అవ్వా. ఓకే మేడం. మేడం మీరు ఏమనుకోపోతే చిన్న మాట. చెప్పు శివ. మేడం ఈ పెళ్ళికి మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. ఆవిడేంటి మేడం ప్రతిదానికి టార్చర్ అయిపోతుంది. కొంచెం మీరేంటి చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. సరే చెప్తా. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్గా సెకండ్ ఇన్స్టాల్మెంట్ చెక్ వచ్చింది. ఫామ్ బ్యాక్ సైడ్ క్లయింట్ సిగ్నేచర్ కావాలంట. కొంచెం మీరు ఎక్కడున్నారో చెప్తే నేను వచ్చి మీ సిగ్నేచర్ తీసుకుంటాను. రేపు కలవమ్మా, పెడతాను. మేడం యాక్చువల్గా రేపు బ్యాంక్ సెలవు అంట. కొంచెం ఇవాళ మీరు పెద్ద మనసు చేసుకొని సంతకం పెడితే మాకు ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవుతుంది. కొంచెం మీరు ఇవాళ హెల్ప్ చేస్తే. వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాను, రా. షూర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకమ్మ ఇచ్చే ముష్టి 20,000 రూపాయల కోసం ఇది పెద్ద ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు పెద్ద బిల్డప్ పోటీ.
బాగొట్టారా అమ్మయ్యా. ఇప్పుడు గురుగారు మాట్లాడతారు. గురుగారు మాట్లాడండి. బేసిక్గా మూర్తి, మనుషులందరూ గొర్రెల్లా బతుకుతున్నారు. ఎలాగో చెప్పనా? 3 పాయింట్లు చెప్తా విను. పాయింట్ 1, ఒకడు అమ్మా బాబు జీవితాంతం కష్టపడి ఒక స్థలం కొంటారు, ఎప్పటికైనా పనికి వస్తుందని. కానీ వాడు తినకుండా బతికినప్పుడు పిల్లలకి ఇవ్వకుండా పైకి వెళ్ళిపోతాడు. పాయింట్ 2, పోనీ ఎదిగిన తర్వాత తింటారా? అప్పుడే అంత రేట్ వచ్చింది, ఇప్పుడు ఎంత రేట్ వచ్చిద్దో అని నానుస్తూ ఉంటారు. పాయింట్ 3, ఈ నాంచేవాడి పిల్లలు ఉంటారు చూడు, వాడు అసలైన తెలియగలడు. వాడి గొర్రె కాదు, ఎంజాయ్ చేయకుండా ఉండటానికి 2 తరాల ఆస్తిని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. మీరెంత కొట్టినా బెదిరించినా నేను ఆ ల్యాండ్ అమ్మను. నువ్వు ఇలా అంటావని తెలిసే నేను 4వ పాయింట్ రెడీ చేశాను. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే అనుకుంటా. ఎక్కడున్నారో ఏంటో మేడం. మేడం మీరు ఎక్కడున్నారా? మేడం ఏమైంది? వాళ్ళు ఎందుకు మీ వెనకాల పడుతున్నారు? అది నేను ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ తీయడానికి వచ్చాను. అనుకోకుండా మర్డర్ సీన్ రికార్డ్ చేశాను. అర్థమైంది. మీరు మేకింగ్ చేద్దామని వచ్చి ఆడ మేకింగ్ తీశాను అనమాట. ఎందుకు మనం అన్నిట్లో వేలు పెడతారు? అయ్యో అది నేను కావాలి. సార్ ఊరుకోండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలాగైనా జంప్ అయిపోలే. పదండి. నాకు దూకడం రాదు. మరీ వచ్చు రండి. మేడం నా మాటనండి. ఇప్పుడు మనం వాళ్ళకి మర్యాదగా కెమెరా ఇచ్చేస్తే వాళ్ళు మన జోరుకారు. కెమెరానా? కెమెరా మీగాది. అబ్బా ఇలాంటి 100 కొడుకోవచ్చు మేడం. నా మాటని అందులో కార్డనే ఇవ్వాలి మనం. ఇందులో మేగా ఫొటోస్ ఉన్నాయి. ఈ ఆడోళ్ళకి ఫోటోలు పిచ్చిపోతారు బాబు. ఒక పని చేద్దాం, ఆగండి. ఈ ఒక్కసారి నా మాటని ప్లీజ్ ఇది పట్టుకొని చెప్తాను. హలో, వాట్ డు యు మీన్? మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ రండి.
నాకు భయంగా ఉంది. నాకు భయంగా ఉంది, మీరు కొంచెం ఊరుకోండి. రండి. కెమెరా తిరుగు, అలాగే ఉండు. ఏంటిది? ఖాళీయా? ఖాళీయా? ఇప్పుడు ఖాళీ. సార్, మా మేడం ఏదో బై మిస్టేక్ తెలియక రికార్డ్ చేశారు సార్. సార్, మేము ఏదో మామూలుగా బతికినారు, మాకెందుకు సార్ ఈ గొడవలన్నీ? హలో, మామూలుగా బతకడం ఏంటి? ఐ హ్యావ్ మై ఓన్ స్టేటస్. ఓకే మేడం, కాసేపు మీ స్టేటస్. రై ఆ కెమెరా ఇటీరా. ఆ కెమెరా ఇవ్వండి. సార్, ఇది కూడా సార్, ఇక్కడతో మీకు మాకు చేయాలి సార్. సారీ సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అయ్యో నా కెమెరా. చెప్పారు సార్, ఉండండి. రే ఇస్మే కాట్ అయ్యి రే క్లోజ్ है వామ్మో. ఓకే ఎంజాయ్ కొడుకునే. ఈ కారు తాళం. ప్రాప్తి చంపేస్తారు. నీకు అప్పటికీ చెప్పాను కాటాలకి ఇచ్చిమ్మని. ఇప్పుడు చూడండి. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అది ఇంటికి రమ్మన్నట్టు కదా, నేను బయట ఉన్నాను యాక్చువల్గా. లోపల రా, నేను పైన ఉన్నా. ఓకే, వస్తున్నాను. ఏం చెప్తుంది ఏంటో. హలో మేడం. హలో, కూర్చో. యా. రమ్మన్నారు. అదే సాంగ్ సెలెక్షన్ కోసం. ఏమున్నాయి ఇప్పుడు మంచి లేటెస్ట్ సాంగ్స్? అన్నీ రెగ్యులర్గా రొటీన్గా అనిపిస్తున్నాయి. ఏమున్నాయి నువ్వు చెప్పు. నువ్వు కొరియోగ్రఫర్ అయినా నేను చెప్పినట్టు జరగాలి. తోలు బొమ్మ తెలుసా, అలా ఉండాలి. పర్లేదు మేడం, మీరు చెప్పండి, మేము ఫాలో అయిపోతాం యాక్చువల్లీ. నో నో నో, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. వి మే గో అకార్డింగ్లీ. సజెస్ట్ మీ సమ్ వెరీ గుడ్ సాంగ్స్. అంటే మేడం, యాక్చువల్గా ఇప్పుడు మనకున్న హిట్ సినిమాలు తక్కువ, దానివల్ల ఉన్న పాటలని ప్రతి ఫంక్షన్లో రిపీట్ చేస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే బెటర్ విల్ గో ఫర్ రెట్రో. అంటే మన చిరంజీవి గారిది, నాగార్జున గారిది పాత పాటలు పెడితే ఇట్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ అని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? నాట్ ఎ వెరీ గుడ్ ఐడియా. నువ్వేదో మంచిగా చెప్తావనుకుంటే పాత పాటలు చెప్తావేంటి? నీ ఒపీనియన్ పనికిరాదు. ఇట్ డస్ నాట్ వర్క్. నేనేదో ఆలోచించాలి. మరంటప్పుడు ఎందుకు అడగడం? ఏంటి? మీ ఒపీనియన్ మీకు ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అడగడం అంటున్నాను. నో, ఐ జస్ట్ ఆస్క్డ్ వాట్స్ రాంగ్ ఇన్ దాట్. అదే కదా నేను అంటున్నాను. మీ ఒపీనియన్ మీకు ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అడగడం? సాంగ్స్ అంటారు, కొరియోగ్రాఫర్ అంటారు, తొక్కంటారు, తొట్టుకుంటారు, అది లేదు ఇది లేదు, బొంగు పోషన్, నా జీవితం మొత్తం సర్వనాశనం. మీరు ఏం చెప్పినా మా మంచి కోసం మేడం. చెప్పండి మేడం, ఏం చేద్దాం? నీకు కోపం వస్తుంది కదా? లేదు మేడం. యు ఆర్ గెటింగ్ యాంగ్రీ రైట్? నో మేడం, నో, ఐఎమ్ పర్ఫెక్ట్. లేదు లేదు, నీకు కోపం వస్తుంది. లేదు మేడం. అయ్యో, కోపం నాకెందుకు వస్తుంది మేడం? Fed up with this fellow. I need to change this guy. I'm calling your manager right now. మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ ప్లీజ్. సారీ సారీ మేడం, ఐఎమ్ సారీ. చూస్తున్నా.
నీకు బాగా పొగరిక్కింది. నాకా? మరి నాకా? ఏంటి అలా చూస్తున్నావేంటి? గోడ దూకడం రాదంటే మరేమొచ్చన్నా? పెద్ద జాకీ చాన్లా ఫైట్ చేశాను అనుకుంటున్నావా? అండ్ మేఘా దగ్గర నా గురించి ఏదో అన్నావంట. నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? అయ్యో నేనా? ఏంటయ్యో నేనా? యు నాట్ సో ఇన్నోసెంట్, ఓకే? స్టాప్ యాక్టింగ్. మేడం అది కాదు మేడం, యాక్చువల్లీ. షట్ అప్. నేను ఆల్రెడీ సాంగ్స్ లిస్ట్ రాశాను, జస్ట్ సీ. ఇదిగోండి మీరు అడిగిన ల్యాండ్ ఫేక్ డాక్యుమెంట్స్. నా సర్వీస్లో మీరు కబ్జా చేసిన ల్యాండ్లో ఇది 48వ. ఇంకొక 2 చేస్తే హాఫ్ సెంచరీ పూర్తయిపోద్ది. వాళ్ళు దొరికారా? దొరకలేదు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాం. ఆ మారుతి గండి సైట్లో చంపడం ఆ పిల్ల మొత్తం రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ చేసిన చిప్పు ఆ పిల్ల ప్రాణాలతో కావాలి. అదేంటి మీరు చేసే ఇల్లీగల్ పనులు వేరొకళ్ళు రికార్డ్ చేశారా? ఇది బయటకు వస్తే ఎంత రిస్కో తెలుసా? మిమ్మల్ని మీతో పాటు నన్ను అందరిని అరెస్ట్ చేసి బొక్కలో తోస్తారు. నాకు ఆల్రెడీ ఇక్కడ తడుస్తుంది. నువ్వు కొత్తగా తడపాలని ట్రై చేయకు, అర్థమైందో? మిస్ కాల్సా? మేఘా సారీ, డ్రైవర్ లేడు, అందుకే క్యాబ్లో వస్తున్నా. వచ్చేస్తున్నాను, ఐఎమ్ ఆన్ ద వే. ఏంటి వచ్చేది? నువ్వు ఆల్రెడీ ఫ్లైట్ మిస్ అయ్యావు. మేము ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాం. డూ యు నో దట్? తున్నపోతా. ఓ మై గాడ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. 4 days ముందు ఫ్లైట్ బుక్ చేసింది ఎందుకు? మనం షాపింగ్ చేసుకుంటామనే కదా. ఇప్పుడు నీ వల్ల మొత్తం మూడంతా అప్సెట్ అయింది. మేఘా సారీ. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఇమీడియట్ గా నువ్వు ఇక్కడ ఉండాలి. ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు? చూడ్ డాడీ, అమ్ము ఫ్లైట్ మిస్ అయింది. ఇలాగే నేను మాడతాను. హలో ఏమ్మా, ఫ్లైట్ మిస్ అయిందా? వెరీ గుడ్. నేను నీకు కత్తిలాంటి కుర్రోని డ్రైవర్ గా పంపిస్తానమ్మా. డ్రైవరా? ఎవరు? ఇంకెవరమ్మా, మన కొరియోగ్రాఫర్ ఉన్నాడు కదా, అతను ఏదో పని మీద వైజాగ్ వస్తున్నాడు. ఆయన కార్లో వచ్చాయమ్మా. తనతో జర్నీయా? నో వే. తప్పదమ్మా, ఇలాంటి టైంలో మనం ప్రెస్టేజ్ చూడకూడదు. అవసరం వచ్చినప్పుడు కొంచెం తగ్గాలమ్మా. ఓకే. నా డబ్బులు నాకు తిరిగి అంటే నాకే పని అప్పు చెప్తారా? అప్పిచ్చే వాళ్ళందరూ తెలివైన వాళ్ళరా. ఇక నీ పని అయిపోతుంది, నీకు డబ్బులు కూడా వస్తున్నాయి. తాను పోన్లే, వైజాగ్ వెళ్తే ఎంచక్క కార్లో కటింగ్ కూడా వచ్చు. ఈయనంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. సార్ చెప్పండి సార్. ఏమ్మా శివ, ఎక్కడున్నావు? వైజాగ్ స్టార్ట్ అవుతున్నాను సార్. ఏమీ లేదమ్మా, మా అమ్మ ఉంది కదా, ఫ్లైట్ మిస్ అయింది సార్. కొంచెం నువ్వు వచ్చేటప్పుడు తను పికప్ చేసుకొస్తే బాగుంటుంది. సారీ సార్, యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ మై జాబ్ సార్. ఐఎమ్ జస్ట్ ఓన్లీ కొరియోగ్రాఫర్ సార్. నువ్వు ఇలాగంటావు నాకు తెలుసయ్యా. అందుకే మీ ఈవెంట్ మేనేజ్తో ముందే అన్ని మాట్లాడుంచా. సార్ సార్ ఈ ఇంగ్లీషు అక్కడ మాడుకో. ఇలా ఎక్కించడం నాయనా. ఓకే, చూసావా అయిపోయింది పని. థ్యాంక్ యూ డాడీ. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. శివ, మన క్లయింట్ అమ్ము మేడం ఫ్లైట్ మిస్ అయ్యారంట. సార్ అది యాక్చువల్గా నేను అది నా పర్సనల్ పని మీద నేను వెళ్తున్నాను. సో అక్కడ అయిపోయిన తర్వాత వెళ్దామని నేను అనుకుంటున్నాను. సో స్టాప్ టాకింగ్ రూల్స్ నౌ.
నీకు అవ్వదంటే చెప్పు, ఇదే మన లాస్ట్ ఈవెంట్. సార్ మీరు చెప్పింది కరెక్ట్, కానీ అది నా డ్యూటీ కాదు కదా సార్. ఓకే ఫైన్, దిస్ విల్ బి అవర్ లాస్ట్ ఈవెంట్. అయ్యో భలేవారు సార్. సార్ పర్లేదు సార్, అయ్యో జస్ట్ పికప్ అండ్ డ్రాప్ కదా సార్. ఐల్ టేక్ కేర్, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇది మొత్తానికి నేను తగిలేను. 2,000 people on the dance floor. 2,000 people on the dance floor. Feel the rhythm and the bass, man. Better feel the rhythm and the bass, man. Better. హలో మేడం, కూర్చోండి. లగేజ్ లోపల పెట్టు. మనం డ్రైవర్ కాదు, కొరియోగ్రాఫర్. మీరే పెట్టుకుని కూర్చోండి. అవునా, ఒక్క నిమిషం. అర్థం, లగేజే కదా, నేను పెడతాం. బయలుదేరుతున్నా. వెళ్ళి దారిలో వాటర్ బాటిల్ తీసుకో. మేడం వెళ్దామా? యా, లెట్స్ గో. 2,000 people on the dance floor. 2,000 people on the dance floor. Feel the rhythm and the bass, man. Better feel the rhythm and the bass, man. Better. నాకు వాటర్ బాటిల్ కావాలి. మేడం తెలుసు, అందుకే ఆపాం. కొంచెం ఆగండి, తెస్తున్నాం. హలో. హలో నాన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. ఇప్పుడు నువ్వు వైజాగ్ వెళ్ళాలి కదా, ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యావమ్మా? లేదు డాడీ, ఫ్లైట్ మిస్ అయ్యాను, గోయింగ్ బై రోడ్. అదే అమ్మా, ఆ పెళ్లి సంబంధం విషయం. డాడీ, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ డాడీ, నాకు మీరే ఇంపార్టెంట్. మీకు ఎలా నచ్చితే అలాగే చేయండి. అంటే నీకు కూడా ఓకే కావాలి కదమ్మా? అబ్బా డాడీ, మీకు ఓకే అయితే నాకు ఓకే. బాబీ వాటర్ బాటిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ బాస్. వాళ్ళు వైజాగ్ వెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇక్కడ ఆన్ ది వేలో ఎదురు చూస్తున్నాం. వాళ్ళు దొరకగానే కార్డ్ ఎలాగైనా సంపాదించి మీ దగ్గరికి తీసుకొస్తాం. ఓకేనా బాస్? మీరేంట్రా నాకన్నా ముందు వచ్చారు? అంటే దాహం వేస్తుందంటేను. ఏమైంది? ఎవరు వాళ్ళంతా? ఇంకెవరు? రికార్డ్ చేశారు కదా మీ ఫ్యాన్స్. పెద్ద రికార్డ్ చేసి దాచిపెట్టారు కదా. మనం వైజాగ్ వెళ్తున్న సంగతి తెలిసిపోయింది. దొరికితే వేసేస్తారు. మీకు అప్పటికే చెప్పాను నేను కార్డు ఇచ్చిమని, మీరు నా మాట లేదు. అబ్బా, కార్డులో మెగా ఫొటోస్ ఉన్నాయని చెప్పాను కదా. అబ్బా ఊరుకోండి మేడం, ఎప్పుడు చూసినా ఏదో చెప్తూనే ఉంటారు. నాకు ఆకలిస్తుంది. ఆకలిస్తుందంటే ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఇక్కడ స్టార్ హోటల్ లేవు, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. వెయిటర్ ఇక్కడ. శివ, వాళ్ళెవరో మనల్ని చూస్తున్నారు. నాకేదో డౌట్గా ఉంది. వాళ్ళేనేమో. డౌట్ కాదు, వాళ్ళే. పట్టుకున్నారు. మాకు కావాల్సింది ఆమె కాదురా నువ్వు. చెల్ నడు. రికార్డ్ చేసిన అదైతే నన్ను తీసుకెళ్తున్నారు. అట్టని పెట్టినావప్ప. 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ఎదవలు మీరే ఉంటారా? పనికి మాల ఎదవలరా? చంపేస్తారా నన్ను? చంపేస్తారా? అక్కనేమో నేను కొట్టకుండా సక్కా తీసుకురామంట, నువ్వేమో అక్కడిక్కడ ఉరుకుతుంటావు.
ఓ పని చేద్దాం రా, ఎలా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి శుభ్రంగా మటన్ బిర్యానీ తీసుకెళ్దాం. అక్కకి ఏం చేయాలో తెలుసురా, పదండ్రా. ఎవరు వాళ్ళంతా? నాకు వన్ సైడ్ లవ్ స్టోరీ ఏడ్చిందండి. నువ్వు లవ్ చేస్తున్నావా? కాదు, నన్ను లవ్ చేస్తున్నారు. అబ్బో, తమర్ని కూడా లవ్ చేస్తారా? ఎవరు బాబు అది? జాన్ జాన్ ఇక్కడ ఇక్కడ నువ్వు వచ్చావు? ఇందాక నువ్వు ముద్దుగా వాళ్ళ దగ్గర నుండి చిన్న కృష్ణుడిలా తప్పించుకున్నావు కదా, అప్పుడు సైలెంట్గా నేను వచ్చి బ్యాక్ సీట్లో కూర్చోడిపోయాను. ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ పని వెళ్తున్నానే, నన్ను వదిలియే 3 days వచ్చేస్తాను. అమ్మో, నా జాన్ని నేను చూడకుండా 3 days? నా వల్ల కాదు, అది కూడా ఒక అమ్మాయితో. బా, ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం బ్యాక్ సీట్కి వస్తారా? నో నో, ఐఎమ్ కంఫర్టబుల్ హియర్. ఇప్పుడు చెప్పండి. ఈ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి కదా జాన్? నా బొందలా ఉండాలి. ఈవిడెవరు? అమ్ము మేడం అని నా క్లయింట్. క్లయింట్ అంటే? క్లయింట్ అంటే క్లయింటే, డాన్స్ నేర్చుకుంటుంది ఆవిడ. ఇన్నిసార్లు అడిగాను, ఒక్కసారి అయినా నాకు డాన్స్ నేర్పించావా? నా జీవితంతో డాన్స్ ఆడుకుంటున్నావు కదా, సరిపోతుందా? తినా కోపంగా ఉంటే భలే ముద్దేస్తావు. బాబు బిల్లి అమ్మ. ఏంటి ఇక్కడ ఆపావు? ఇప్పుడే తిన్నా కదా, కలపడిపోతున్నాయి, నిద్ర వస్తుంది. ఈ నిద్ర మొత్తం వెళ్ళాను గుద్దిసాను అనుకో, అదో బొక్క. నాన్ స్టాప్ కొడితే మార్నింగ్ వరకు వైజాగ్ వెళ్ళిపోతాం కదా. నాన్ స్టాప్ కొట్టడానికి మరి నేను కేసు బస్ డ్రైవర్ మరి. కాసేపు పడుకుని మేడం, టార్చర్ పెడతారు ఊరికి. పడుకుందాం, రాత్రి అంతా నేను చూసుకుంటూ ఉంటా. అమ్మో, హలో. నువ్వెంత ఎతికినా తను నీకు దొరకదు, ఎందుకంటే మీ మేడం నా దగ్గర ఉంది. రాత్రా మీరు సౌండ్ స్లీప్లో ఉన్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేడంకి తెలుసు కదా కార్డ్ ఎక్కడ ఉందో, అందుకే మేడం తీసుకొచ్చా. ఇప్పుడేమో కార్డ్ ఎక్కడుందో తెలియదు అంటుంది. నీకు కొంచెం ఏమైనా ఐడియా ఉంటే చెప్పు ప్లీజ్. అమ్మ నేను చేయదు, ఆ కార్డ్ నా దగ్గర ఉంది. వాట్సాప్లో లొకేషన్ పంపిస్తా, కార్డ్ ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు.
ఆ కార్డు నా దగ్గర కూడా లేదు. కానీ ఇప్పుడు అమ్మని ఎలాగే నడిపించాలి. ఆ అమ్మాయి ఏది? కొంతమంది రౌడీలు అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మన అర్జెంట్కి వెళ్ళి అమ్మాయి నడిపించాలి. నువ్వు ఎందుకు విడిపించాలి? అబ్బా తను నా క్లయింటే. నేను వెళ్తున్నా ఆల్ ఈవెంట్ కొరియోగ్రాఫ్ చేయడానికి. తను లేకుండా ఈవెంట్ ఎలా పూర్తవుద్ది? నాకు అలా అనిపించట్లేదు. నువ్వే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని అనిపిస్తుంది నాకు. ఇంట్రెస్టా తొక్క? క్లయింట్ పట్ల మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఏమో, నాకన్నా అందంగా ఉంది అని నువ్వే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావేమో. ఏంటి? నీకన్నా అందంగా ఉందా? అది కాదు, నీకన్నా అందంగా ఉందా? నీ గుండెల మీద చేసుకుని చెప్పి నీకన్నా అందంగా ఉందా? అసలు నీ గుండెల మీద చేసుకుని చెప్పి నీకన్నా అందంగా ఉందా? అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా నీలా తెలుగు బుద్ధి బుద్ధిగా మాట్లాడగలరా? అంటే అలా కాదు అనుకో. ఛే, నన్ను అర్థం చేసుకుని ఇదేనా? పద జన్ వెళ్ళిపోదాం. అమ్మయ్యా, దీనికి ఇలా చెప్తే కానీ అర్థం కాదు. లొకేషన్ ఇక్కడే చూపడుతుంది. బహుశాలు ఇక్కడే ఉన్నారేమో. వాళ్ళు చాలా డేంజర్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి నా సంగతి తెలీదు. అదే నా భయం కూడా. పద. బై టైం ఎంత? వాచలేదు బే. మాకు తెలుసు బై. గణేష్ అన్న, మీరు చెప్పిన అమ్మని రాత్రి కిడ్నాప్ చేసి మా దగ్గర పెట్టుకున్నాం. మీరేం వరి అవ్వకండి అన్న. ఒక్కసారి ఫోన్ ఇవ్వ, ఒక్కసారి మాట్లాడతా. థ్యాంక్ యూ బాస్. చాలా కష్టపడి పెట్టుకున్నాం బాస్. నిద్రపోతున్న అమ్మాయిని తీసుకురావడం కష్టమేంట్రా సన్నాసి? ఏయ్, మీరు కొట్టో బెదిరించో ముందు ఆ కార్డు తీసుకోండి, తర్వాత అమ్మాయిని లేపేయండి. అర్థమైందా? మీరేం వరేయకండి బాస్. మనతో ఉంది రాజమండ్రి సయ్యద్ బాయ్. ఆ అమ్మాయిని ఎవ్వరు తీసుకెళ్లారు మన నుంచి. అయితే దాన్ని లేపేయి, లేదా మెమరీ కార్డు తీసుకురా, లేదంటే నిన్ను లేపేస్తా. మీకు ఆ ఛాన్స్ ఇస్తానండి. నేను ఆల్రెడీ వాడికి వాట్సాప్లో లొకేషన్ పంపించా. వాడికి ఫోన్ చేసి ఇక్కడికి రప్పిస్తున్నాను. ఈసారి వాడిని వదిలేది లేదు. సరే. జనరల్గా నాకు కోపం రాదు. కార్డు ఎక్కడుందో చెప్పవా? ఇప్పుడు ఆ కార్డ్ మా దగ్గర లేదు. మళ్ళీ సెండేలకు. రేయ్, వాడు వచ్చినట్టు రా. పట్టుకోండి. మరో పని చేద్దాం. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. తన్ని కనిపిస్తే తను తీసుకుని కారు దగ్గరికి వచ్చి. నేను తీసుకురాను. అబ్బా, ఈ ఈవెంట్ తందేనే, నీకు దండం పెడతా ప్లీజ్. ఓకే. ఎవరండి మీరు? అర్థమైంది, ఆడికన్నట్టు కదా. భయ్యా, ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టారు? క్వశ్చన్ అడిగితే కొడతాడు భయ్యా.
ఉందో తినవాలి కదా. నువ్వు నేనెవరో తెలుసా? ఇక్కడ రాజమణి డాన్ ఇక్కడ. ఓకే ఓకే. శివ ఏంటింత లేట్? వచ్చి కట్లిప్పు. మీరు అక్కడే ఉండండి పద. ఏ సారీ సారీ సారీ, ప్లీజ్ 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 దా వచ్చిప్పు. ఇక్కడ కూడా కమాండింగ్. ప్లీజ్ 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 శివ. సరేనా? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా జాన్? చీతో కదరా పడ. శివ ఆ మీసాలోడు ఉన్నాడు చూడు, వాడిని గట్టి కొట్టాలి తెలుసా? హీస్ వెరీ ఆరోగెంట్ యు నో. కార్డ్ ఎక్కడుందని ఊరికే అడుగుతాడేంటి? సెన్స్లెస్ ఫెలో. హలో మేడం, అన్ని మాటలు ఎందుకమ్మా? కార్డేస్తే వెళ్ళిపోతాను కదా. చెప్తే వినవేంటి? మళ్ళీ మళ్ళీ కార్డ్ అంటావేంటి? భయ్యా ఆ కార్డు గురించి మీరు అసలు వరి అవ్వకండి. ఆ కార్డు యాక్చువల్గా ఎక్కడ ఉందంటే నేను చెప్తా. నువ్వెవరు తల్లి అస్తమానం మధ్యలోకి వస్తున్నావు? ఏంట్రా నా జాన్నే కొడతావా? రుబినా అది చెప్పిన అర్థం కాదే, మూర్ఖాలు. వదిలియే, మనం వెళ్దాం. ఏంటి వదిలేసేది? వీడి సంగతి చెప్తా. ఇది వెళ్దాం పద. అయ్యో ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయింది. దానివల్ల వాళ్ళకి ప్రమాదం. మీకు ఎందుకండి బండకండి. హలో రే బాబా, నేను రా శివాని. చెప్పరా. అరే ఏం లేదు, యాక్చువల్గా నేను ఒక అమ్మాయితో వైజాగ్ వస్తున్నాను. మాకు కొంచెం కొంతమందితో ప్రాబ్లం ఉందిరా. వాళ్ళు మమ్మల్ని చేస్తున్నారు. చేసా కొంపదీసి లవ్లో ఉన్నావేంట్రా? రేయ్ లవ్వు లేదు గివ్వు లేదు. రే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చే దారిలో నైట్ మీ ఇంట్లో కొంచెం స్టే ఉండొచ్చా? ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మన పెంట్ హౌస్ ఉంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో గురూజీ. రే మందకిని, మేఘా మేడం వాళ్ళు ఆల్రెడీ వైజాగ్ ఫామ్ హౌస్లో ఉన్నారంట. ఓకే, నువ్వు అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళిపో. ఓకేనా? ఓకేనండి. మీరు ఎప్పుడు వస్తున్నారు? నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, రావడానికి లేట్ అవుద్ది. ఓకే గురూజీ, నేను చూసుకుంటా. మరి మిగతా సాంగ్స్ కొరియోగ్రఫీ నేను వచ్చాక చేస్తాను. ఓకేనా? ఓకేనండి. ఇంకో విషయము. హలో హలో రే మందాకిని, లైన్లో ఉన్నావు లేదా? హలో రే మాట్లాడరా. హలో రే మందాకిని, హలో 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 రే వినబడుతుందా? ఏదో చెప్తున్నాడు వీడు. అమ్ము అమ్ము అమ్ము
నాకు చెప్పేసి వెళ్ళాలి కదా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం ఎందుకు లేదు? ప్రతి క్షణం నీకేమవుతుందో టెన్షన్తో సస్తున్నాను ఇక్కడ. ఇందాక కదా వచ్చి తీసుకెళ్లారు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తే నిన్ను కాపాడుతున్న పాలు లోకైపోయాను. అయినా నా పని కొరియోగ్రాఫర్, పని చేశానా, డబ్బులు తీసుకున్నా, దొప్పేశాను, ఇవన్నీ నాకెందుకు? నేను తీసుకెళ్ళిన బొక్కైతే నేను కాపాడు ఇంకో బొక్క. ఎవరు కాపాడమన్నారు? చంపేస్తాను ఇంకోసారి ఎదురు మాట్లాడమంటే. కరెక్టే కదా? ఎవరు కాపాడమన్నారు? నిన్నెవరు తీసుకెళ్తే నాకెందుకు? ఇక్కడే చావు. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. అంతా ఓకే కదా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రా. రేపు మార్నింగ్ 5:30 వెళ్ళిపోతాం. పర్లేదురా, మీ ఇష్టం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ రా. తను ఫ్రెష్ అప్ అవ్వాలి, నువ్వు రూమ్ చూపిస్తే. మేడం ప్లీజ్. ఇదిగో బ్యాగ్ తీసుకెళ్ళి. చంపేస్తాను ఇంకోసారి ఎదురు మాట్లాడమంటే. నేను తీసుకెళ్ళిన బొక్కైతే నేను కాపాడు ఇంకో బొక్క. నిన్నెవరు తీసుకెళ్తే నాకెందుకు? ఇక్కడే చావు. ఏ వెట్టి టీ 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 ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ. ఏడుస్తుందేంటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక అమ్మాయితో అలా మాట్లాడొచ్చా? యూ కాంట్ టాక్ టు మీ లైక్ దాట్, ఓకే? యూ షుడ్ రెస్పెక్ట్ మీ, రైట్? మా డాడీ కూడా అలా నాతో మాట్లాడు, తెలుసా? అందుకే అలా తయారయ్యావు. మీ నాన్నని ఇచ్చినట్టు కోటింగ్ ఏదో రోజు ఇచ్చుంటే ఈరోజు ఇలా ఉండదని కాదు. రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. బట్ స్టిల్ యూ షుడ్ రెస్పెక్ట్ మీ, రైట్? రెస్పెక్ట్. ఇప్పుడు రెస్పెక్ట్ అంటే ఏంటి? కాదు, ఏంటి రెస్పెక్ట్ అంటే? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. అదే, దాన్ని తెలుగులో ఏదంటారు కదా? మర్యాద. మర్యాద. నైస్ టాపిక్. ఇప్పుడు మీ ఇంట్లో నీకు మర్యాద ఎవరెవరు ఇస్తారు? మా డ్రైవర్. ఇంకా? మా పనమ్మాయి. ఇంకా? మా డాడీ వాళ్ళ ఎంప్లాయీస్. వాళ్ళందరికీ నీతో అవసరం ఉంది కాబట్టి నీకు మర్యాద ఇస్తారు. అంటే ఎవడ అవసరాల కోసం వాడు నీకు మర్యాద ఇస్తున్నాడు తప్ప ఊరికనే నీకెందుకు మర్యాద ఇస్తారే బోడీ. వాళ్ళే కాదు, ప్రపంచంలో 90% మనుషులందరూ వాళ్ళ అవసరాల కోసం మర్యాద ఇస్తారు, అంతేగాని మన మీద మర్యాదతో కాదు. నీకు సీక్రెట్ చెప్పనా? వెళ్ళరా. ఒకనొక పాయింట్లో నువ్వు నాకు చాలా నచ్చావు. నచ్చడం ఏంటి, చాలా అందంగా కనిపించావు. కానీ బుద్ధున్నాడు ఎవడు నేను ప్రేమించడు. ఎందుకో తెలుసా? నా కళ్ళు ఎక్కడున్నా చెప్పు కదా? నీ కళ్ళు ఎక్కడున్నా చెప్పనా?
నెత్తి మీద ఉన్నాయి. అర్థం కాలేదా? డబ్బు అందం పొగరతో నీ కళ్ళు నెత్తికెక్కి, అందుకే నీకు మనుషులు ఎవరు కనిపించట్లేదు. ఒక్కసారి కళ్ళు కింద పెట్టి చూడు, ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది. నీ క్లాస్ పీకినప్పటికీ తాగింది మొత్తం దిగిపోయేలాగా ఉందా? ఈరోజుకి చాలు, ఇంక పడుకో. సారీ. ఇట్స్ ఓకే. టైం 4:30 అయింది. రెడీ వెళ్దాం. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నువ్వు చెప్పినట్టు నన్ను కాపాడడం నీ రెస్పాన్సిబిలిటీ కాదు. అయినా నా కోసం నువ్వు చాలా చేస్తున్నావు. ఇవన్నీ తెలుసుకోకుండా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ శివ. సారీ కాదు కానీ ఆ లాస్ట్లో మాత్రం ఇబ్బంది పెట్టానని వర్డ్ ఇచ్చా చూడు, అందులో మాత్రం కిక్కే వేరప్ప. ఇలాగే ఎప్పుడు నవ్వుతూ నన్ను అర్థం చేసుకోవాలని నిన్ను ఆశీర్వదిస్తున్నా. చాలే. ఏమ్మా సంగీత అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయి? మీ అమ్మ చాలా మంచి ఈవెంట్ మేనేజర్ని అప్పచెప్పిందనయ్యా. వాళ్ళ ప్రీ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. ముఖ్యంగా డాన్స్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగా నచ్చింది. ఓ అలాగా, టైంకి వచ్చావయ్యా. అమ్మా ఈయనే మన కొరియోగ్రాఫరు. చాలా బాగా చేసావమ్మా. నాదే ఉంది మేడం, అంతా అమ్మ మేడం గైడెన్సే. నేను జస్ట్ వర్క్ చేశాను. ఈడొకడు నా జీవితానికి. ఏంటి అన్నయ్య గారు, బాబుకి ఇంకా తగ్గలేదా? కొంచెం మంచి డాక్టర్కి చూపించవచ్చు కదా. ఏం చూపించినమ్మా, నేను చూపించిన డాక్టర్ దగ్గరికి ఏమో వెళ్ళనంటాడు. ఆడి తెలిసిన ఫ్రెండ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తానంటాడు. ఆడి ఫ్రెండ్స్ అందరూ బాగా పెద్ద పెద్ద బుర్రలు ఉన్న డాక్టర్లమ్మా. కానీ వీడికి మాత్రం ఈ జన్మ బుర్రని డిసైడ్ చేస్తాడు. ఒకటా రెండా చాలా మంది వచ్చారమ్మా. మంచి డాక్టర్స్ ఉన్నారన్నయ్య, మీరు వరి అవుతండి, నేను వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళకి ఇలా చూపించగానే నయం అయిపోతుంది. అమ్మడి అమ్మో, ఇవి నా బిజినెస్ చెడగొట్టేలా ఉన్నారండి. ఎలా అయినా డైవర్ట్ చేయాలి ఇప్పుడు. ఏంట్రా నాకు హెలికాప్టర్ కావాలి. హెలికాప్టర్ కారణమేంట్రా? నీ బుర్ర బాగుపడితే నీతో ఎయిర్లైన్సే పెడదాం అనుకున్నారా? ఏమయ్యా కొరియోగ్రాఫర్, మా ఊరికి మంచి సాంగ్ నేర్పోయా? అంటే సార్ అది యాక్చువల్గా నాకు ఇంపార్టెంట్ కాల్ ఉంది సార్. మా మందాకిని అయితే బాగా చెప్తారు సార్, నాకన్నా బాగా చెప్తాడు. మందాకిని నీ టాలెంట్ సార్ లడ్డో దగ్గర చూపిస్తేనే సార్ నీకు బాగా పెద్ద అవకాశం ఇస్తారు. ఏమయ్యా మందాకిని, నువ్వు కూడా మీ గురువు అంత కావాలంటే మా ఊడిని ప్రేమించేవయ్యా. నువ్వు వెళ్ళి చెప్పు. ఎప్పుడు మారుతాడు ఏంటో. ఎన్టీఆర్ పాట తర్వాత కానీ ముందు ఇది నేర్చుకో. ఏంటిరా దొంగచాటుగా రమ్మన్నావు? ఎవరిని చూస్తే? ఏదైనా ఇన్ని రోజులు దాచగలం, చూస్తే చూడండి చెప్పేస్తా. ఏం చెప్తావు? ఏం చెప్తానంటే ఏం లేదు.
సాయంత్రం అందరూ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి బయటికి వెళ్తున్నారు. ఇంట్లో ఎవరు ఉండట్లేదు. నేను వెళ్ళనా వద్దా? వెళ్ళొద్దు. ఎందుకొద్దు? ఏం లేదు. ఇంట్లో ఎవరు లేరు అనుకుంటాను. ఏంటి అంత కాన్సన్ట్రేషన్తో మూన్ అలా చూస్తున్నావు? ఇంతకుముందు ఎప్పుడూ బ్యూటిఫుల్గా కనిపించని మూన్ ఫస్ట్ టైం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లవ్లో ఉంటే ప్రతిదీ బ్యూటిఫుల్గా కనిపిస్తుందిలే. ఏంటి? ఏం లేదులే. శివ, నేను నీతో ఒక విషయం చెప్పాలి. మూడు చెడగొట్టేవి ఇప్పుడేం చెప్పుకో, తర్వాత పోస్ట్పోన్ చేసి. నాకు అసలుకి చాలా హ్యాపీగా ఉంది. సరే అయితే నీ గురించి చెప్పు. మన గురించి చెప్పడానికి ఏముంటుంది? ఏం లేదు, ఏదో అలా కష్టపడి బతికేస్తున్నాం. నీ పేరెంట్స్ గురించి చెప్పు. మా పేరెంట్స్ గురించి, మా బాబు గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. అమ్మ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే చెప్పకుండా సూసైడ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఏవో తన జ్ఞాపకాలతో అలా బతికేస్తున్నాను అంతే. మరి ఎవరినైనా లవ్ చేసావా? లవ్ అంత సీన్ లేదు. జీవితం అంతా రెస్పాన్సిబిలిటీస్ అంతా పరిగెట్టడానికి అయిపోయింది. లవ్ చేసేంత స్వేచ్ఛ నాకు ఎప్పుడు దొరకలేదు. లవ్ చేసినా ఏముంటుంది? ఎరా తిన్నావా, ఏం డూయింగ్, అది ఇది తొక్క తోటకూర. మరి ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? ఒక అమ్మాయిని లవ్ చేస్తే మళ్ళీ మదర్లో రీప్లేస్ చేసినంత గొప్పగా ఉండాలి. అలా అనిపించాలంటే ఏం చేయాలి? అలా అనిపించాలంటే మన ఎక్స్పెక్టేషన్ కానీ అవ్వదు. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తే అలా అనిపించింది. లైఫ్లో ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినా అలా అనిపించలేదు. కానీ నీతో క్లోజ్గా ఉంటే అలా అనిపించింది. ఐ లవ్ యూ. నేనే నీకు చెప్తామనుకున్నా, కానీ నువ్వే చెప్పేశావు. వద్దురా రే, మంచి ఇంప్రెషన్ చెడగొట్టుకోకరా ప్లీజ్ రా. ఈ రోజుకి చందమామని చూసి హ్యాపీగా పడుకుని పోతాం. ఎక్కడున్నా అక్కడే ఉంటా, మనకి మంచిది. సాంగ్ ఇంకా పూర్తి చేయలేదు, కొత్త చెప్తావా? ఏంట్రా నేర్పేది? ఏంటి నేర్పేది? నీకు చెప్పినా రాదు, మీ అయ్యి చెప్పినా అర్థం కాదు. చచ్చిపోతున్నారా అయ్యా. ఏంట్రా ఆ చూపేంట్రా, ఆ చూపేంట్రా. ఏంటి మీరు కొట్టారేంటి? మామూలుగా ఉన్నారేంటి? మామూలేట్రా, నేను మామూలే. ఒరే, నేనే మా బాబు ఆస్తి మెయింటైన్ చేయలేక యాక్టింగ్ చేస్తుంటే నువ్వు నా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడతావరా? అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ రేంజ్రా నాది. నువ్వు వచ్చి 4 స్టెప్లు వేసేసి నా మీద అధికారం ఛాలెంజ్ చేస్తారా? నా మీద అధికారం ఛాలెంజ్ చేస్తారా? నేను మా బాబుని మోసం చేస్తూ ఆ డాక్టర్ దగ్గర ఈ డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుని పక్కకి వెళ్ళి 4 పెగ్గులు వేసి టైంపాస్ చేస్తున్నా. నువ్వొచ్చి నాకు చెప్తారా? మీకోసం కష్టపడి తండ్రి ఉన్నాడు, మీరు ఇలా మోసం చేయడం ఎంత తప్పు? ఏట్రా మీ నాన్న మోసం చేసినట్టు అంత ఫీల్ అయిపోతున్నా. బాబులు ఉన్నదే సంపాదించి పెట్టడానికిరా, కొడుకులు ఉన్నది ఎంజాయ్ చేయడానికి. నువ్వు వచ్చి కొత్త రూల్స్ పెట్టకే, అర్థమైందా? జాగ్రత్త. డాడీ ఆడుకుంటున్నా అంతే.
అనుకున్న పరిస్థితి. నేను జీవితంలో చేసిన మొట్టమొదటి తప్పేంటి తెలుసా? నేను గారవంగా పెంచడం వేరా. నువ్వు ఇంత బేవర్స్గా పెరుగుతావు తెలిస్తే నాకు సరిపడే నేను సంపాదించు కదరా. నీ కోసం కష్టపడి సంపాదించాం కదరా. నువ్వు రేపటి లోపు ఆఫీస్ రాలేదో నీ సంగతి చూస్తా. నువ్వు నెక్స్ట్ టైం ఆఫీస్కి ఎలా రావో నేను చూస్తా. మంచి టైమింగ్ భయ్యో. ఏం కొరిగేపి నేర్పించడానికి వచ్చేట్లేదు ఇక్కడ, నేను తన్నించడానికి వచ్చేట్టు ఉంది. సంపాదించి పెట్టి అయ్యలేక మేమేడుస్తుంటే నీకు సంపాదించేవాడు ఉండి నువ్వు ఇట్లా చేస్తున్నావు. థు, థు. ఏదో జీతం ఏదో జీతం. ఛీ. శివ 5 minutes లో రెడీగా ఉండు, మనం బయటకు వెళ్దాం. బయటకా? దేనికి? కొంతసేపు మాట్లాడడానికి. ఆ కొంచెంసేపు మాట్లాడడానికి బయట ఎందుకు? ఇక్కడే మాట్లాడదాం. అబ్బా పర్సనల్ శివ. ఏం పర్సనల్? పర్సనల్ అంటే పర్సనలే. రెడీగా ఉండు, ఓకేనా? నేను రాను. ఏంటి రావా? రాను. ఎందుకు? నేను రావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటా రూల్స్? రూల్స్ అంటే రూల్సే, అర్థం చేసుకోవాలి. అర్థమైంది. కాదు. మరేంటి? రాత్రి మిస్ అయింది కదా, అది అది కావాలి. సినిమాల ప్రభావం బానే ఉంది, తొందరగా రెడీ అయ్యి ఉండు. బాయ్. ఈ మధ్య తెలుగు సినిమాలన్నీ ఇయే. అబ్బో రెడీ అవ్వాలి కదా, మర్చిపోయాను. హలో సార్. శివ శివ ఓకే ఓకే. ఏమయ్య శివ, సార్ మన కొరియోగ్రఫీ ఎందుకు వచ్చింది? కొరియోగ్రఫీ అయితే అయిపోయింది సార్. మరి ఇప్పుడు వెళ్తాం. మరి నాకు యాక్చువల్గా చిన్న పని పడింది సార్. నేను రేపు వెళ్ళొచ్చు లేకపోతే ఎల్లుండి వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం సార్, నాకు చిన్న కాల్ ఉంది, మాట్లాడేసి వస్తాను. అమ్మయ్యా రెడీ అయిపోయావా? థ్యాంక్స్ బాబు. నడు షాపింగ్కి వెళ్దాం. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, తను హాస్పిటల్లో ఉందే. నాకు తెలియకుండా వైజాగ్లో నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? అంటే నా కజిన్ వాళ్ళ ఫ్రెండే. తను నాకు ఒకప్పుడు చాలా హెల్ప్ చేసింది, సో ఒక్కసారి నాకు కలవాలి కదా. సరే నడు, కార్లో డ్రాప్ చేస్తా. నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశానే. ఆ స్ట్రీట్ చివరన బ్లాక్ గేట్ ఉంది కదా, అక్కడికి వచ్చేస్తుందంట. ఓహో, నేను వెళ్తా మరి. సరే వెల్. బాబు ఏంటి ఏదో హాయిగా మాట్లాడదామని పిలిస్తే అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? రేపు పొద్దున్న పెళ్ళి అయితే నేను డబ్బు కోసం చేసుకున్నా చెప్పి అందరూ అంటారు కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. శివ, ఎవరేమనుకుంటే మనకెందుకు? ఇంటికి వెళ్ళగానే డాడీకి మన విషయం చెప్పేస్తాను. కానీ దానికన్నా ముందు నీకో విషయం చెప్పాలి. ఇప్పుడే వద్దా, తర్వాత మాట్లాడుకుందాంలే. శివ అలా కాదు, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. శివ क्या हुआ? कुछ बोला? कुछ नहीं बोला. ఏంట్రా చంపేశారా ఏంటని? లేదన్నా.
లేపండి. मार दिया उसको, क्या करेगा बे? झूठ मत बोलना बे, वो मेरे आदमी है, वो मेरी आदमी है वो। तुम सब लोगों को बेस फाड़ करके उसको यहाँ से निकल जाऊंगा। కట్టొద్దే పెడరా రేయ్ రాడు తీసుకుంటారా నీ అబ్బా రాడు చూడ రేయ్ చండి చారి అర్జెంట్గా అమ్మాయి తీసుకురావాలి బాబు పంపిస్తున్నాడు నువ్వేమో వాడిని అడుగుతావు వాడేమో నిన్ను అడుగుతాడు అమ్మా వెళ్ళు సార్ చంపించాలి ఉన్నాడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరే ఉన్నారు? వాడు నన్ను చాలా బెదిరించాడు. ఎవరమ్మా? వీడే. చిన్నపిల్లని చేసి బెదిరిస్తావా? చిన్నపిల్ల ఒక్క మాట కూడా అలా తెలుసా? అమ్మ తోడు టైం దొరికింది కదని బాగా చాడీలు చెప్తున్నావు కదా. బాస్ నుంచి కాల్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇటు రేయ్, ఇది ఒకప్పుడు నా లైఫ్లో ఇంపార్టెంట్ కానప్పుడు కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది నాకు ఎంత ఇంపార్టెంట్ అవుతుందో నాకే తెలియదు. మళ్ళీ ఇంకోసారి తన జోలికి వచ్చామనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాం. అది అయిపోయిన తర్వాత నేనే నీకు ఫోన్ చేసి కార్డు ఇస్తా. కాదని చెప్పి మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేసావనుకో నా నెక్స్ట్ స్టెప్ నువ్వు కూడా ఊహించు. సరదా తీరిపోయింది. గట్టిగా తగిలిందా? నీకోసం ఫైట్ చేసా కదా, పెద్దగా నొప్పి లేదులే. ఫోన్ నీదే. ఒక నిమిషం. బ్లూటూత్.
నాన్న ఎలా ఉన్నావు? హాయ్ డాడీ, నేను బాగానే ఉన్నాను. మీరు? బాగున్నానమ్మా. ఏమ్మా 1 వీక్ నుంచి ఫోన్ లేదు, బిజీగా ఉన్నావా? అవును డాడీ. ఓకే, ఏం లేదు, నువ్వు పెళ్లి సంబంధానికి ఓకే చెప్పావు కదా, వాళ్ళు కూడా తొందర పెడుతున్నారు. త్వరగా వస్తే మిగతా అరేంజ్మెంట్స్ చేసుకుందామని నీకు కాల్ చేశాను. ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు? నేను ఆల్రెడీ మేఘా వాళ్ళ నాన్నకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. ఇంతకీ నీకు ఇన్ఫార్మ్ చేశారా? హలో అమ్మో, హలో హలో. డాడీ నేను మళ్ళీ మాట్లాడతాను. శివ, నీకు పెళ్లి ఫిక్స్ అయిందని సంగతి నాకెందుకు చెప్పలేదు? శివ అసలు నేను ఆ పెళ్ళికి అంత ఇష్టంతో ఏం ఓకే చెప్పలేదు. అసలు నువ్వు దగ్గరైన తర్వాత చెప్పద్దు, నాకు అర్థమైంది. అక్కడ నువ్వు ఓకే చెప్పి ఇక్కడ నేను టెంపరీగా నువ్వు నన్ను టైంపాస్ సెలెక్ట్ చేసుకున్నావు. అలా మాట్లాడకు శివ. నువ్వు నన్ను క్వశ్చన్గా గుర్తుందా? ఎప్పుడైనా ఎవరైనా లవ్ చేసావా అని? ఎప్పుడు చేయలేదు. ఎందుకో తెలుసా? ఈ పెయిన్ తీసుకునే ధైర్యం నాకు లేదు. కానీ నేను అనుకున్నాను కానీ ఎక్కువ పెయిన్ ఇచ్చావు. అది కాదు శివ. ఇంకా మాట్లాడుకో. ఇక్కడ నుండి ఎవరి దారాలదే. నువ్వు ముందెళ్ళిపో, వాళ్ళకి డౌట్ వస్తుంది. శివ ప్లీజ్, నా మాట కూడా ఒక్కసారి. నేను విన్ను. ప్లీజ్ శివ. విన్ను. అమ్మో ఆగమ్మా, నీతో మాట్లాడాలి. నువ్వు మేఘ ఎలా అయితే బెస్ట్ ఫ్రెండ్సో, నేను మీ నాన్న కూడా అంతే బెస్ట్ ఫ్రెండ్స్. విషయం ఏంటంటేనమ్మా, నువ్వు ఓకే చెప్పిన సంబంధం ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లా. ఒక ఈవెంట్ చేసినప్పుడు ఫోటోగ్రాఫరు, కొరియోగ్రాఫరు, డీజే వీళ్ళందరూ ఒక ఆప్షన్ అమ్మా. ఒకరు కాబట్టి ఇంకొకరు మార్చుకోవచ్చు. కానీ తండ్రి చూసిన సంబంధం ఆప్షన్ కాదమ్మా. కాబట్టి పెద్దవాళ్ళు ఫిక్స్ అయిందే నువ్వు ఫిక్స్ అవ్వాలి. నీకు మంచిది, మనందరికీ మంచిది. ఎప్పుడైనా మన ఆస్తి గౌరవం డబుల్ అయ్యే పని చేయాలి కానీ అది వెనక్కిలాగే పని చేయకూడదమ్మా. నేను దేని గురించి చెప్పానో నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. శివ ఆగు, నీతో మాట్లాడే పని ఉంది. ఇదిగో శివ, నీకు ఇవ్వాల్సిన పేమెంట్ 1,00,000 రూపాయలు. నీకు ఇంకో అదనంగా 50,000 కల్పిస్తున్నా. ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ వెనక్కి రాకుండా ఉండటం కోసం. కష్టపడి ఎదగాలయ్యా, అంతేగాని డబ్బున్న అమ్మాయిని పడగొట్టి రాత్రి బేవర్స్గా పెద్దోడిని అయిపోదాం అనుకుంటాం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీ అమ్మాయి సార్? మా అమ్మాయి లాంటిదయ్యా. అయితే ఏంటి? నేను ఓన్లీ కొరియోగ్రాఫర్గా పనిచేసి ఉంటే ఈరోజు మీ అమ్మాయి మీకు దక్కేది కాదు సార్. ఎందుకో తన్ను అడుగుని చెప్తుంది. బేవర్స్గా ఎదిగిపోదాం ఆలోచన ఇప్పుడే కాదండి, ఈ జన్మకు రాదు. తీసుకోండి మీ చెక్. కొంతమంది లైఫ్లో నేను ఆప్షన్ ఎప్పుడు అనుకోలేదు.
ప్రతి యంగ్స్టర్ ఏదో ఒక పాయింట్లో లవ్లో పడక తప్పదు. కానీ ఎవరి లవ్లో పడినా చివరికి వాళ్ళకి ఎండింగ్లో ట్రాజడీ తప్పదు. ఇదే ఇప్పుడు దాకా జరిగిన నా కథ. ఇంక ముందు ముందు ఎలా ఉంటుందో మీరే చూడండి. హే శివ. హలో సార్, చెప్పండి సార్, రమ్మన్నారంట. యాక్చువల్గా సింగపూర్లో మన తెలుగు అసోసియేట్స్ అందరూ కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. సో దానికి ఒక కొరియోగ్రాఫర్ నీడ్ ఉంది. నీకు ఓకే అయితే నేను ఒకసారి మాట్లాడి పెడతాను. అక్కడ టికెట్స్, వీసా అండ్ అదర్ స్టఫ్ కోసం కొంచెం నువ్వే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నీకు అది ఓకే అంటే ఒకసారి మాట్లాడి పెడతా. షూర్ సార్, తప్పకుండా. ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను త్వరలోనే మనీ అరేంజ్ చేసుకుని మీతో టచ్లోకి వస్తాను సార్. అక్కడ ఏమైంది శివ? ఏం లేదు సార్, చిన్న యాక్సిడెంట్. ఓకే శివ, ఆల్ ది బెస్ట్. సీ యూ సూన్. అలా చూస్తున్నావేంటి మైసన్? తాగొచ్చానా? ప్రతి ఇంట్లో నీలా కష్టపడే కొడుకు ఒకడు ఉండాలి మైసన్. అప్పుడే తండ్రి ఇలా కాలు మీద కాలేసుకొని దజ్జాగా పడుకుంటాడు. దేనికైనా యోగం ఉండాలన్నా. నువ్వు చాలా లక్కీ. నాన్న, నాకు డౌట్. నీకు ఇంత పిసిన సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? కొడుకు కష్టపడుతుంటే తాగేసి టైంపాస్ చేస్తున్నావు. అసలు ఇంత కష్టపడి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఎప్పుడైనా నీకు నువ్వు క్వశ్చన్ వేసుకున్నావా? నేనెందుకు వేసుకోవాలి? అది కొడుగ్గా నీ బాధ్యత. నువ్వు చేసిన తప్పులు నా భుజాల మీద వేసుకుని లాగుతుంటే ఆ బరువు నా గుండెల మీద ఎలా ఉంటుందో తెలుసా? లక్ష్యం ఉన్న ఏ కొడుకు నీలాంటి తండ్రి ఉండకూడదు. గవర్నమెంట్ నీలాంటి బాధ్యత లేని తండ్రులని పెట్రోల్ పోసి తగలబెట్టేయండి అని రూల్ వస్తే ఫస్ట్ ఆనందించేది నేనే. రేయ్, తల్లిదండ్రులు గౌరవించాలని రూల్ ఒకటి ఉంది, తెలీదా? జంతువులు కూడా పిల్లల కంటే అంత మాత్రం తల్లిదండ్రులు అయిపో. బాధ్యత వహించిన మాత్రమే తల్లిదండ్రులు అవుతారు. ప్రతి ఇంట్లో ఎవడు బాబడికి ప్లస్, నువ్వు మాత్రం నాకు పెద్ద మైనస్. చిన్నప్పుడు నా గురించి ఆలోచించకుండా సూసైడ్ చేసుకుని నన్ను జ్ఞాపకాలతో వదిలేసిన మా అమ్మ, నువ్వు ఎప్పటికీ నాకేం కారు. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా జాన్? నీకోసమే కదా అంత దూరం నుంచి వచ్చాను. ఇష్టం లేకపోతే వెళ్ళిపోతా కదా. నాకు తెలిసి ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను. అయినా నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నీకు కావాల్సిన పెళ్ళే కదా, చాలాసార్లు చెప్పుంటాను. నీలాగే ఫైనాన్స్ చేసుకుంటూ బతికేస్తాను. ఎందుకంటే మాలంటి వాళ్ళకి ఎలాగా గోల్స్ అవి వర్కౌట్ కావు. నీ ఏర్పాట్లన్నీ అయ్యాక చెప్పు, అక్కడ నుండి కాంప్రమైజ్ అయ్యి బతికేస్తాను. గురుజీ, అమ్మ పేరు మీద ఉన్న ఒక్క జ్ఞాపకం. ఈ జాగా అమ్మేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. తప్పదురా. జీవితంలో కొంచెం పైకి ఎదగాలంటే మనకున్న జ్ఞాపకాలు కూడా అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నెల డబ్బులు పంపిస్తా. నాన్న కొంచెం జాగ్రత్త చూసుకో. మరి నా పరిస్థితి ఏంటి? తిని ఇక్కడికి ఎలా వచ్చింది? హలో హలో మందాకిని మేడం, మీ సార్ ఎక్కడున్నారో చెప్పవా? నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు సార్తో మాట్లాడు అంతే కదా. నేను చూసుకుంటా, నేను చెప్తాగా. ఓకే బాయ్. అంటే వాట్సాప్లో లొకేషన్ నేను పంపించానండి. రే మందాకిని, నువ్వు పనికొచ్చే పనులు తప్ప పనికిరాని పనులన్నీ బాగా చేస్తారా? మరేం చేయమంటారు గురుజీ? ఏం చేయమంటారు? ఎప్పుడు మీ మాట వినాలా? వాళ్ళ మాట వినరా? ఎదుటి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. పాపం ఆమె ఎప్పటి నుంచో మీకు ఫోన్ ట్రై చేస్తుంది, మీరేమో మాట వినరు. ఏంటి ఎదురు చెప్తున్నావు ఏంట్రా? మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. నేను రే మందాకిని, నీ సంగతి తర్వాత చెప్తా. చూసాం మస్తు చూసాం ఇట్లాంటివి. ఆఖరికి ఈడు కూడా లోకు అయిపోయాను.
శివ ఒకసారి నా మాట వినవా ప్లీజ్? విన్ను వింటావా లేదా? విన్ను వినవా? ఏంటి దౌర్జన్యం? ఏంటి దౌర్జన్యమా? చెప్తే వినకుండా బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయావు, అది దౌర్జన్యం కాదా? కళ్ళు కిందకి పెట్టి చూడు, ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుందని నువ్వే చెప్పావు. నువ్వు చెప్పినప్పటి నుంచి తెలియకుండానే నువ్వే నా ప్రపంచం అవుతూ వచ్చావు. నీకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ నువ్వు ఎప్పుడు చెప్పనివ్వలేదు. వద్దన్నది నువ్వు, కానీ పనిష్మెంట్ నాకా? కరెక్ట్ కదా. ఐఎమ్ సారీ అమ్మో, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అమ్మో, ఐఎమ్ సారీ. నేను గట్టి కొట్టాలి. కొట్టేది కానీ సారీ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఎవరు రైట్ టైంలో? హలో రేయ్, కార్డ్ ఎక్కడా? కార్డా? ఏ కార్డు? వెడ్డింగ్ కార్డా? ఇప్పుడే కదా ఓకే చెప్పుకున్నాం. మ్యారేజ్ ఫిక్స్ అవగానే ఫస్ట్ కార్డ్ నీకే పంపిస్తా. రేయ్, మెమొరీ కార్డ్ రా. మెమరీ కార్డా? ఇచ్చాను కదా ఆల్రెడీ. ఎవరికి ఇచ్చారా? ఇంకెవరికి? పోలీసులకి. వాళ్ళు పాటిగా అందమే ఉంటారు, వచ్చేస్తుంటారు. ఇన్ని ఫైట్లు ఇన్ని చేతులు చేసాం, పోలీసులు కాకుండా నీకు ఎలాగిస్తాను రా. వాళ్ళు పాటిగా అందమే ఉంటారు, వచ్చేస్తుంటారు. నువ్వు ఏం వరి ఓకే 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 బాయ్. ఎవరు? ఇంకెవరు? నీ ఫ్యాన్స్. సారీ, మన ఫ్యాన్స్. ఏంటి కార్డు పోలీసులకు చేశారా? నేను అనుకున్నాను. సరే, నా మాటని లంచ్ చేద్దాం పదండి. అలా చూస్తున్నానంటే జైల్లో ఫుడ్ అంత బాగుండదు. నా మాటని లంచ్ చేసి వెళ్దాం పదండి. శివ ఇక్కడే ఉండు, నేను 5 minutesలో వస్తా, మనం బయటికి వెళ్దాం. ఓకే. ఏంటో పెళ్ళైన తర్వాత ప్రతి మాట చాలా తీగా అనిపిస్తుంది. సిగ్గేస్తుంది బాబోయ్. ఈ ఏదోలు వస్తున్నారేంటి? జాక్సన్ ఏంటి ఇలా వచ్చారేంటి? నేను బాగా మిస్ అవుతున్నట్టున్నారుగా. ఏంటి మిస్సు కిస్సు ఏం లేదు కానీ పెళ్లి చేసుకొని టిక్ టాక్ సెట్ అయినట్టున్నావుగా. మరి సెట్ అవుతాం రా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సెట్ అవుతాం? మన మీద స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పని చేస్తున్నట్టు మీరేమో నన్ను తరవడం, నేనేమో పరిగెట్టడం, సగం జీవితం దీంతోనే అయిపోయింది. ఇంకా దరిద్రం వదిలిపోయింది. మీ అక్కకు మొత్తం డబ్బులు ఇచ్చా, సింగిల్ స్టోక్ లో సింగిల్ పేమెంట్ విత్ వడ్డీ. ఇదిగో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలని మనమే రెంట్ల మీద బతికేసి తెలుసా. ఇదేదో బాగుందిరా. సరే అలాగే ఇక్కడ దాకా వచ్చారు కదా, రెండు భోజనం చేసి వెళ్దు. భోజనం లేక రాలే మిడికి, నిన్ను తీసుకోవడానికి వచ్చినాం. ఈ మళ్ళీ మొదటికి వచ్చారు. రే, మీకు అర్థం కావట్లేదు. ఆ ఎపిసోడ్ అక్కడితో అయిపోయింది, ఓకేనా? సో దయచేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. ఇగో నేను చెప్పింది నువ్వేమో అక్కకి విక్టరీ వెంకటేష్ లాగా సెంటిమెంట్ డైలాగులు కొట్టి వచ్చిన వీడికి. ఆడనేమో అక్క పిచ్చి దెక్కి దవకాల్లో జాయిన్ అయింది. ఆడ అది ఆల్రెడీ పిచ్చిది, దాంతో మీరు ఇంకా పిచ్చిన కొడుకులు. అదేం చెప్తే చేసుకుంటూ వస్తారు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మై వైఫ్ నో, ఓకేనా? నాకు ఇప్పుడు పెళ్ళి అఫీషియల్ గా నేను ఒక భార్యకి భర్తను అనమాట. ఓకే, సో మా ఆవిడ పర్మిషన్ ఉండాలి దేనికైనా. అమ్మో అమ్మో అమ్మో, ఏంటి? ఇదిగో మీట్ మై వైఫ్ అమ్ము. చాలా మంచిది తెలుసా, మీ అక్కలా కాదు. చూడమ్ము, నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. చెప్పు, దిస్ హస్బెండ్ బిలాంగ్స్ టు మీ అని చెప్పు వాళ్ళకి. తీసుకెళ్ళిపోండి. ఏమైంది? నన్ను తీసుకెళ్ళిపోమంటావేంటి? మరేం చేయమంటావు? నువ్వు నన్ను ఎంత ఏడిపించావు ఫోన్లు ఎత్తకుండా. నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకోవాల్సి వచ్చింది. అలానే ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకో. నీ ప్రాబ్లమ్స్ ప్లీజ్ నాతో కలపకు. అమ్మో, ఇది చాలా తప్పే. అసలు ఇది కరెక్ట్ కాదే. వాళ్ళు ఆల్రెడీ నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకున్నారు తెలుసా. మీరు తీసుకెళ్ళండి బాబు. థ్యాంక్స్ అక్క. చాలా దారుణమే. అమ్మో, నేను నీ భర్తనే. అమ్మో అమ్మో, ఇది చాలా అన్యాయమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.